దిల్ రాజు గారికి సంబంధించి ఆయన ఆఫీస్లో ఎస్పీసీ ఆఫీస్లో రైట్స్ జరుగుతున్నాయి. అయితే ఏమంటున్నారంటే ఆయన పెట్టిన వాటికి లెక్క చెప్పకుండా చాలా వాటికి కట్టలేదని చెప్తున్నారు. చాలా వాటికి ఆయన ఏమీ లెక్కలు చూపించట్లేదు అంటున్నారు. కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని ప్రకారం అంటే ఐటీ వాళ్ళు చెప్పడం అని కాదు, ఇప్పుడు చక్కర్లు కొడుతున్న వార్తలు ఇవి. అంటే 4 రోజులుగా జరుగుతున్నాయి రైట్స్. అసలు ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది అంటే ఈసారి చాలా అంటే ఎప్పుడు జరగకుండా ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఏంటంటే 18 ప్రదేశాల్లో 55 బృందాలతో చేస్తున్నారు రైట్స్. అంటే ఎందుకు ఇంత సీరియస్గా ఇప్పుడు ఇలా కొనసాగిస్తున్నారు రైట్స్? టాలీవుడ్ మీద ఐటీ రైట్స్ అనేది కొత్త కాదు. నాకు తెలిసి నేను నా 30-35 ఏళ్ళ కెరీర్లో చాలాసార్లు విన్నాను, చూశాను. అంతకుముందు కూడా అంటే మహానటి సావిత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. రైట్స్ అనే దానికంటే సోదాలు అనొచ్చు. ఆ రోజుల్లో ఉన్న వాళ్లకు అంటే సెలబ్రిటీలకు ఇన్కమ్ ట్యాక్స్ మీద సరైన అవగాహన లేక లెక్కలు చూపించడంలో ఇబ్బందులు ఉండి వాళ్ళ మీద సోదాలు జరిగి వాళ్ళు ఫైన్ వేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ జనరేషన్కి వచ్చేవరకల్లా ఈ సిఏ యాక్టర్లు చాలామంది ప్రొడ్యూసర్లకు వ్యక్తిగతంగా కంపెనీ వ్యవహారాలు చూసేందుకు యాక్టర్లు ఉంటారు. ఈ వ్యవహారాలన్నీ వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఏది ఐటీ పే చేయాలి, ఏది చేయకూడదు, లెక్కలు ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు అనేది ఆడిటర్ల ద్వారా జరుగుతుందనే విషయం తెలిసిందే. తద్వారానే ఇన్కమ్ ట్యాక్స్కి పేమెంట్స్ కూడా వెళ్తుంటాయి. అయినప్పటికీ కూడా ఈ నిర్మాతల మీద టాలీవుడ్లో మీరు అన్నట్టు దిల్ రాజు కంపెనీ, మైత్రి మూవీస్లో ఒక పార్ట్నర్గా ఉన్న డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సుకుమారు, ఇవి కాకుండా ఇంకా వెలుగులోకి రాకుండా ఉన్న కొన్ని సెలబ్రిటీస్ల మీద కూడా జరిగి ఉండొచ్చు. అది అఫీషియల్గా రాలేదు. అయితే గతంతో పోలిస్తే ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీడియా చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది, చాలా హడావుడి చేసింది. ఇది కొత్త కాదు. అనిల్ రావిపూడి చెప్పినట్టు ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి జరిగే వ్యవహారమే ఇది. అయినప్పటికీ మీడియా చాలా దృష్టి పెట్టడంతో ఇది ఏదో ఒక సంచలనంలాగా, ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలాగా, లేదా ఒక బ్యాంకు రాబరీ జరిగితే దొంగల్ని పట్టుకున్న విధంగా ఒక నెగిటివ్గా క్రియేట్ అయిపోయింది. 4 రోజుల వాళ్ళ సోదాల్లో వాళ్ళకి ఎన్నో ఆధారాలు దొరుకుంటాయి. ఏది దొరికినా అది కీలక పత్రం కావచ్చు, ఆ దిల్ రాజు లేదా మైత్రి మూవీస్ వాళ్ళు వైట్ పేపర్ మీద రాసుకున్న అంకెలు కూడా ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో అవన్నీ కీలక పత్రాలే. ఆ తర్వాత అవన్నీటికి అక్కడే ఆ వ్యక్తులతోని సమాధానాలు తీసుకుంటారు. సంతృప్తి చెందకుంటే ఆ పత్రాలన్నిటినీ వాళ్ళ కార్యాలయానికి తీసుకెళ్తారు. తర్వాత వీళ్ళను ఇంట్రాగేషన్ అక్కడ పిలిపించి చేస్తుంటారు. ఫైనల్గా మీరు చెప్పింది ఇది, మీరు కట్టింది ఇంత, మీ సోదాల్లో మాకు దొరికింది ఇంత, కాబట్టి దీనికి సమాధానం అడుగుతారు, లేదంటే వాళ్ళు కొంత ఫైన్ వేస్తారు. అంటే పెట్టిన పెట్టుబడులకి వచ్చిన దానికి చాలా వ్యత్యాసం ఉంది అంటున్నారు. ఏదైనా ఒక సినిమాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? థియేటర్ల ద్వారా వస్తుంది. థియేటర్లో అన్నీ అఫీషియల్గా టికెట్స్ కట్ అవుతాయి. కట్ అయినప్పుడే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపంతో కట్ అవుతాయి. అక్కడ గవర్నమెంట్కి పే చేస్తారు. ఇవన్నీ బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ రికార్డెడే కదా అది. ఇంకా ఇందులో ఎక్కడ మోసం ఉంటుంది? వాళ్ళకు వస్తున్న రెవెన్యూ అంటే అదర్ దెన్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్కు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొంటుంటారు ఎక్కువ సినిమాలు. వాళ్ళు ఈ మధ్యన వాళ్ళ సినిమాల లిస్టు కూడా ఇచ్చారు. ఏ సినిమా ఎంత కొన్నది చెప్పలేదు, కానీ ఏమేమి కొన్నారని చెప్పారు. అనధికారికంగా ఒక్కో సినిమాకు 100 కోట్లు పెట్టి ఉండొచ్చు, 200 కోట్లు పెట్టి కొని ఉంటారని ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి లెక్కలు అఫీషియల్గా వాళ్ళు చూపించడానికి ఇబ్బంది ఉంటుంది కదా. అది ఆదాయం అంటే ఈ సినిమా థియేటర్ ద్వారా వచ్చిన ఆదాయం కాకుండా ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయం, డిజిటల్ ద్వారా వచ్చే ఆదాయం, ఇంకా పలు విధాలుగా అంటే ఆడియో అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం, శాటిలైట్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం, ఇలా పలు విధాలుగా సినిమాకు రెవెన్యూ వస్తుంటుంది. అంటే కొంతమంది మాట్లాడే విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇన్ని కోట్లు వస్తే మాకు ఇన్ని కోట్లు వచ్చినాయని వీళ్ళు ఎక్కువగా చెప్పేసుకోవడం వల్ల ఇలాంటి ఇప్పుడు ఇలా రైట్స్ ఇవన్నీ మీడియాలోకి రావడం, ఈ చర్చ అనేది జరుగుతుంది అని కొంతమంది పెద్దలు అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు అంకెలు చెప్పడం, మాకు పలానా సినిమాకు పలానా అమౌంట్ వచ్చింది, మొదటి రోజు, రెండో రోజు, 10వ రోజు వచ్చిందని చెప్పడం సహజమే. ఇదేం కొత్తగా కాదు. 10-15 ఏళ్ళుగా జరుగుతున్న ప్రాసెసే. నేను చెప్పాను కదా, ఈ ప్రాసెస్లో ప్రతిసారి ఐటీ రైడ్లు జరిగాయి. అయితే వాళ్ళు చెప్పారు ఫ్యాన్స్ కోసము, లేదా హీరో కోసము, లేదా బిజినెస్ హైప్ కోసం కలెక్షన్ డ్రాప్ అవుతున్నప్పుడు దాన్ని పెంచుకోవడానికి వాళ్ళకి మరో మార్గం లేక
ఇలాంటి అనౌన్స్ చేస్తున్నారు. అదే తప్పుడు కలెక్షన్లు చెప్తున్నారు, ఎందుకంటే సినిమా హైప్ చేయడానికి చెప్తున్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. అయితే అది అధికారికంగా కాదు కదా. ఇప్పుడు నువ్వైతే ఐటీ అధికారులకు ఏదైతే రిటర్న్గా సబ్మిట్ చేస్తావో అదే అఫీషియల్. ఏదో పేపర్ ప్రకటనలు లేదా ఫ్యాన్ మేడ్ యాడ్ లేదా సోషల్ మీడియాలో లేదా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే అది అఫీషియల్ కాదు కదా. ఫ్యాన్స్ కూడా రకరకాలుగా చెప్తుంటారు. అంటే ఫ్యాన్స్ కాకుండా ఆ నిర్మాతలే అదే అంటున్నామ్మా. ఇప్పుడు మాకు ఇంత రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు రెవెన్యూ ఇందాక నేను చెప్పాను, రెవెన్యూ థియేటర్ ద్వారా వస్తుంది. థియేటర్లో నీకు టికెట్ కట్ అవుతుంది, అక్కడ కట్టేస్తున్నాం కదా డబ్బులు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం అక్కడ కట్ చేసుకుంటుంది. ఇప్పుడు పుష్ప 2కు టికెట్లు పెంచి అమ్మారు. పెంచినందుకు దానికి అక్కడ థియేటర్లో టికెట్ తగినప్పుడే నీకు డబ్బులు కట్టాము. అది అఫీషియలే కదా, అది జీరో కాదు కదా. మరి అదే ఆ ఇంకనే వాళ్ళు అఫీషియల్గా చెప్పుకుంటే తప్పేముంది. ఇప్పుడు సంజయ్ థియేటర్ ఉంది, మాకు 50 రోజులకు అక్కడ 50 లక్షలు వచ్చిందని చెప్పాడు అనుకుందాం, అదంతా రికార్డెడ్ కదా. థియేటర్ అతను కూడా ఐటీ సబ్మిట్ చేస్తాడు కదా. ఇక్కడ మోసం ఉంది. నేను ఇందాక చెప్పాను, ఈ వేరే ప్లాట్ఫామ్లకు అమ్మినప్పుడు ఆ అంకెలు చెప్పడంలో ఏదన్నా దాపరికం ఉంటే అది అన్అఫీషియల్ అవుతుంది. థియేటర్ నుంచి వచ్చే రెవెన్యూ రికార్డెడ్ రెవెన్యూ. అంటే సినిమాని హైప్ చేయడానికి కొంతమంది అట్లా పెడుతున్నారు అంటారు. మరి చెప్పాలి. ఇప్పుడు 100 కోట్లు సినిమా మీద పెట్టుబడి పెట్టినప్పుడు ఆ సినిమా అనుకున్న స్థాయిలో రెవెన్యూ రాకుంటే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి, ఆ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి. ప్రొడ్యూసర్లు సినిమాకు ముందే అంటే రిలీజ్కు ముందు ఎంత రిస్క్ చేస్తారంటే తమ ప్రాపర్టీస్ అన్నీ పెడతారు, స్థలాలన్నీ పెడతారు, అన్ని ఫైనాన్షియర్ ముందు పెడతారు. డిస్ట్రిబ్యూటరు వాడు సినిమా మీద నమ్మకంతో కొనుక్కుంటాడు, వానికి పెట్టుబడి పెట్టాలి, వాడు ఇదే రిస్క్ చేస్తాడు, ఎక్కడ అప్పు తెచ్చి పెడతాడు. ఇంత రిస్క్ ఉంటుంది. సినిమా రిజల్ట్ తారుమారైతే సర్వం పోతాయి, రోడ్డు మీదకి వస్తారు, షేర్ ఆటోలు కూడా తిరగడానికి డబ్బులు ఉండవు. మరి దాన్ని ఎవరు కాపాడాలి? దాన్ని ఈ సినిమా కొద్దిగా నిలబెట్టుకునే ప్రయత్నంలో సూపర్ హిట్ అయితే ఏ గొడవ లేదు. కొంత అటు ఇటుగా ఉన్న సినిమాకు కొంత నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇలాంటి జిమ్మిక్కుల్లో భాగంగా ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. మీరు అన్నారు కదా ఇందాక చాలాసార్లు రైట్స్ జరిగినాయి, కానీ ఇప్పుడే మీడియా దీన్ని హైప్ చేస్తుంది అన్నారు. అవును. అంటే ఇన్నిసార్లు జరిగినా మీడియా ఎప్పుడు హైప్ చేయలేదు, ఇప్పుడే హైప్ ఎందుకు చేస్తుంది అంటారు? ఇప్పుడే ఇంతమంది ఇన్ని ప్రదేశాల్లో చేయడానికి రీజన్ ఏంటి అంటారు అసలు? ఇప్పుడు గతంలో బృందాలుగా విడిపోవడం మీకు తెలుసా, మన హీరో మహేష్ బాబు మీద కూడా జరిగింది రైడ్. బాహుబలి ఆఫీసులో జరిగింది, అలా వైకుంఠపురం సినిమా హిట్ అయ్యాక వాళ్ళ ఆఫీసులో జరిగింది, యాంకర్ సుమ మీద జరిగింది. ఇలా అనేక రకాలుగా అనేక చోట్ల జరిగాయి. ఆ రోజున ఇంత హడావుడి లేదు, కానీ హడావుడి చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే పుష్ప 2 సినిమా, ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ పక్కన పెడితే దాని మీద మొదటి రోజు వచ్చిన వివాదం అందరికీ తెలిసిందే. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఆ సినిమాను కంటిన్యూగా ఏదో ఒక విధంగా అది వార్తల్లో ఉండేట్టుగా కారణమైంది. అలాగే హీరో అల్లు అర్జున్ కూడా ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా, సంక్రాంతికి రిలీజ్ అయ్యి అది సూపర్ హిట్ అయిపోయి ఆ సోషల్ బాగా వస్తున్నాయి. దాంతో ఇవన్నీ రన్నింగ్లో ఉన్న సినిమాలు. ఇంకా మీరు అసలు రిలీజ్ తెల్లారే రైడ్లు అయ్యేది. రైడ్స్ ఈ నేడే విడుదల అంటే సాయంత్రం ఐటీ వాళ్ళు దాడులు చేసి సోదాలు చేసి జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఈసారి కొంత గ్యాప్ తీసుకున్నారు. కాబట్టి ఈ సినిమాలు రన్నింగ్లో ఉండడం, పుష్ప గురించి ఇంకా చర్చగా ఉండడం వల్ల ఒక మీడియా కాన్సన్ట్రేషన్ బాగా వచ్చింది. ముఖ్యంగా దిల్ రాజు ఆయనకు ఎఫ్డీసీ చైర్మన్గా ఒక కొత్త బాధ్యత స్వీకరించడం, ఆ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో అతను కీలక పాత్ర వహించడం, నిర్మాతలందరినీ సినీ ప్రముఖులందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడంలో ఆయన భాగస్వామి కావడం, ఇవన్నిటి వల్ల అతని కంపెనీ మీద రైడ్ కావడంతో ఇది ఒక దృష్టికి వచ్చింది. అంటే ఆయన కంపెనీ అని కాకుండా ఆయన మీదనే అంటున్నారు. ఏమంటున్నారంటే ఆయన పే చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఆయనకి అంటున్నారు. ఆయన ఎప్పుడు పే చేయరు సరిగ్గా. పే చేయకుంటే రేపు అధికారులు దాని విషయం తేలుస్తారు. దిల్ రాజు ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ వెనకైనా మనకు ప్రొడ్యూసర్ మాత్రమే ముందు కనపడవచ్చు, అతనికి పెట్టుబడి పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ప్రొడ్యూసరు 500 కోట్ల సినిమా తీస్తున్నాడంటే 500 కోట్లు తెచ్చి పెట్టాడు కదా. కేవలం దిల్ రాజు లాంటి వాళ్ళకు, లేదా మైత్రి మూవీస్ లాంటి వాళ్ళకు, లేకపోతే రాధాకృష్ణ లాంటి వాళ్ళకు చేతిలో ₹1 కోటి ఉన్న వాళ్ళు 500 కోట్ల సినిమాలు తీసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అంటే బయట నుంచి ఫైనాన్స్ తెచ్చుకుంటారు, సపోర్టర్స్గా ఉంటారు. ఇప్పుడు దిల్ రాజుకు ఒకతను ₹1 కోటి ఫైనాన్స్ చేసిండంటే వాళ్ళు లెక్క చెప్పకుంటే ఎవడు బాధ్యత వహించాలి, వాడు ఇక్కడికే వస్తాడు. అలాగా ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఇవన్నీ ఒక సినిమా రిలీజ్ అయ్యాక నాకు తెలిసి కనీసం 6 నెలల సమయం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయడానికి.
ఆ సమయం కూడా కాలే కదా ఇంకా. ఈ లోపే జరిగిందంటే కొందరు అంటున్నారు దీని వెనక ఢిల్లీ స్థాయిలో కుట్ర జరిగిందని కూడా అంటారు. అంత స్థాయి ఉండకపోవచ్చు. తెలుగు సినిమా మేకింగ్ పరంగా జాతీయ స్థాయిలో నార్త్ సినిమాను డామినేట్ చేస్తుంది. తెలుగు సినిమాల్లో అనేక సినిమాల్లో నార్త్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడేమన్నా సంఘటన మన దృష్టికి రాకుండా అక్కడేమన్నా జరిగి ఉంటే, అక్కడ ఐటీ వాళ్ళ దృష్టికి వచ్చి ఉంటే దాని నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఉంటారేమో. అలా కూడా ఆలోచించాలి. పుష్ప సినిమా నేషనల్ వైజ్ రిలీజ్ అయిందిగా. అవును. ఎక్కడైనా ఇలాంటి ఐటీ దాడులు ఎక్కడైనా జరుగుతాయి కదా. అక్కడేమన్నా వాళ్ళకి దొరికి ఉంటే దాన్ని లింక్ పట్టుకొని ఇక్కడికి వచ్చి ఉంటారేమో, లేదా ఇక్కడ దొరికితే మళ్ళీ అక్కడికి వెళ్తారేమో. ఇవన్నీ మనం ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు చెప్పే వరకు మనం ఏమీ చెప్పలేం కదా. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.